మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలందరికీ ఇండ్ల స్థలాల పంపిణీ పథకానికి సంబంధించి ఈరోజు విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇండ్ల స్థలాలను గ్రామీణ ప్రాంతాలలో ఎంత ఇంటి స్థలాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది, పట్టణ ప్రాంతాల్లో ఎంత స్థలాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎవరికి ఈ ఇంటి స్థలాలను అందజేస్తారు, విధి విధానాల్లో పేర్కొన్నటువంటి కండిషన్లు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఇక్కడ విధి విధానాలను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ విధి విధానాల్లో ముందుగా పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ రూరల్ ప్రాంతాలలో అంటే గ్రామీణ ప్రాంతాలలో పేదలకు 3 సెంట్ల భూమిని ఇంటిని నిర్మించుకోవడానికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో పేదలకు 2 సెంట్ల భూమిని ఇంటిని నిర్మించుకోవడానికి ఇవ్వడం జరుగుతుందని ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత ఈ 2 సెంట్ల భూమిని మరియు 3 సెంట్ల భూమిని రూరల్లో ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కండిషన్స్ను పెట్టడం అనేది జరిగింది. అయితే ముందు పేర్కొన్నది ఏంటి అంటే గతంలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ఇంటిని నిర్మించుకొని ఉండకూడదు, అదేవిధంగా ఎలాంటి లోన్ను కూడా తీసుకొని ఉండకూడదు అని చెప్పేసి ఈ కండిషన్లలో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండవది ఏంటి అంటే ఖచ్చితంగా బీపీఎల్ సర్వే పరిధిలోనే వీళ్ళు ఉండాలి, ఏపీఎల్ పరిధిలో ఉన్నట్టయితే వారికి ఈ ఇంటి స్థలాలు ఇవ్వడం అనేది జరగదు. ఆ తర్వాత ఖచ్చితంగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నారు. రేషన్ కార్డు ప్రస్తావన తీసుకురాలేదు కానీ ఖచ్చితంగా ఆధార్ కార్డును కలిగి ఉండాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక భూ పరిమితుల విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ 5 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు అని పేర్కొన్నారు. ఇక్కడ 2.5 ఎకరాలకు మించి తరి భూమి ఉండకూడదు అని చెప్పేసి భూ పరిమితులను కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించినటువంటి నివాస యోగ్యం కాని ప్రాంతంలో ఎవరికైతే ఇండ్లు వచ్చి ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఇండ్లు నిర్మించుకోలేదో వారికి తిరిగి వారు నివసించే ప్రాంతంలో ఈ ఇంటి స్థలాలను ఇవ్వడం జరుగుతుంది అని కూడా ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఈ గైడ్లైన్స్ అన్నిటిని కూడా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఈరోజు మీడియాకు వివరించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఫర్దర్గా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.